ఈ సమయంలో మనము దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 17వ వచనం. ఆమేన్. చాలండి, చాలు. అది ఏంటి 18 కూడా ఒకసారి చదువు. సమస్తములు దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. ఆమేన్. చాలు. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నువ్వే నాతో నా నోటికి నా హృదయంలో మీరు ఉండి ఆ సంఘంతో మాట్లాడి మీరు బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుందంటే, మనకు కొత్త సంవత్సరంలో ఉన్నామా, పాత సంవత్సరంలో ఉన్నామా? కొత్త సంవత్సరంలో ఉన్నాం కదా. కొత్త సంవత్సరంలో మన జీవితం ఏమైపోవాలంట? ఏమైపోవాలి? కొత్త కావాలి. హల్లెలూయా. నాకు కొత్త కావాలంటే చాలా సంతోషం. ఇంకా నా దగ్గర ఏమో లోటుపాటు ఉందో ఏంటో, ఏమో పొరపాటు ఉంది, ఎవరో ఒకరు పెద్దోళ్ళు వచ్చి చెప్తే ఇంక నేను సరి చేసుకుంటానని నాకు ఆశ ఉంటుంది, కానీ ఒక్కరు నాకు చెప్పరు. మరి దేవుని బిడ్డారా, దేవుడు మాత్రం మనల్ని అందరినీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? ఇగో పాతే గద్దించి కొత్త యావును. ఇది ఏమంటుండంటే, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టి. దేవుని బిడ్డారా కూడా చూడండి, ఒకవేళ ఈ కిటికీలు దర్వాజాలు కర్రలు అయితే, కర్రలు మనం పెట్టామనుకో మినిమం ఒక 10 సంవత్సరాలు పనిచేస్తాయి. తర్వాత ఏమైపోతే పాడైపోతే ఏం చేస్తాం? చూడట ఈ కిటికీ బాగలేదు, చూడట ఆ మాకు ఇప్పటికీ ఆ దర్వాజా బాగలేదు, ఆ దర్వాజా తడిసి పాడైపోయింది, దాన్ని కొత్త తీసుకొచ్చి పడదామంటే డబ్బులు లేవు. దేవుని బిడ్డ ఏం చేస్తాం? కొత్తది అంటే చక్కగా దాన్ని సెట్ అవ్వాలి. దర్వాజా కిటికీ కూడా మనం పెట్టే కిటికీ కూడా చక్కగా సెట్ అవ్వాలి. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? పెళ్లి కాక మునిపి నాకు మంచి భర్త, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలంటాం. ఏమంటాం? మంచిది కావాలంటాం. మంచి మన మాట వినాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే భార్య కావాలంటాం కదా. కానీ చూడండి, మనం ఇవన్నీ మనం ఆశపడతాం, కానీ మనలో ఉన్న పాపాన్ని తీసివేయగలుగుతామా? ఇవన్నీ తీసివేస్తాం. నువ్వు నచ్చకపోతే ఒకవేళ నీ మొబైల్ పాడైపోయింది అనుకో, లేకపోతే అది పాడైపోయింది అనుకో, సాధ్యం ఆగకపోతే ఏం చేస్తాను? నువ్వు తెలిసి డబ్బులు లేకపోయినా కూడా అమ్మటే 10,000 అప్పు తీసుకొచ్చి కొత్త ఫోన్ కొంటావు కదా. కానీ దేవుని బిడ్డ, మన బతుకు మన జీవితం, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న రోగము, మనలో ఉన్న బాధ తీసివేయాలంటే మనం ఏం చేయాలి? మనలో పాపం ఉందబ్బా. ఒకవేళ తాగుతున్నాం, తిరుగుతున్నాం, సుట్ట సారా, తంబాకు, ఖైనీ, గుట్కాలు, బీరు, కోట తాగుతున్నాం. మనం తాగినప్పుడు మనకేమంటారు తెలుసా? ఏమంటారంటే పేరు పెట్టి పిలుస్తారు. మల్లన్న లేకపోతే ఎల్లన్న అని పిలవరు. అరే తాగబోతు అంట కదా. నువ్వు తాగలేని రోజు కూడా ఏమంటారంటే తాగబోదు, బాగున్నావా అంటారు కొంతమంది. కానీ ఆ పేరు ఎందుకు పెట్టారు? మనల్ని తాగటం వల్ల తాగి పాడైపోయినాం. నీ భార్యను చూడలేదు, నీ కొడుకును చూడలే, నీ బిడ్డను చూడలే, మంచి బ్రతకరాన్ని నేను మంచి పెళ్లి చేపిస్తే తాగబోతుడుగా తయారైనావా? ఏం బతుకుతున్నావురా అంట. చూడండి, దానివల్ల మనకేమొస్తుంది? దానివల్ల మనం ఏం నష్టపోతున్నాం తెలుసా? మన పేరు పోతుంది, మన పరువు పోతుంది, ఆరోగ్యం కూడా పోతుంది. దేవుని బిడ్డారా, దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు క్రీస్తు నందున్న ఎడల నువ్వు నూతన సృష్టి. క్రీస్తు నందున్న ఎడల నువ్వు నూతన సృష్టి. చూడండి దేవుని బిడ్డారా, ఈరోజు ఈనాటి కడవరి కాలంలో ఏం జరుగుతుందంటే, చర్చి వచ్చేటోళ్ళు కూడా, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు కూడా, దేవుని వాక్యం తెలుసు, చర్చ్ అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, కానీ దేవుడు మాత్రం లోబడరు.
దేవుని మాట మాత్రం వినరు. దేవుడు చెప్పింది దేవుడు ఏమంటున్నాడు? పాపం, అందుకే దేవుడు ఏమంటాడు తిమోతి పత్రిక, పాపుల్ని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పాపం అంటే ఏంటి? మనము దేవునికి ఇష్టం లేని పని ఏం చేస్తారో అది పాపం. దానికి ఆ పాపం జీవితం ఏమొస్తుంది తెలుసా? మరణం వస్తుంది. ఈరోజు ఎంత పెద్దోడైనా, డబ్బున్నోడైనా, ధనమున్నోడైనా చెప్పినా అంటే చేస్తాడు, కానీ మంచిదానికి పాటించరు, మంచిదానికి వినరు. దేవుని బిడ్డలు గమనించండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏమది? మాది పెద్ద కుటుంబం. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? కొంతమంది మంచి చదువుకున్నారు. ఏంటి? తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 4 రాష్ట్రాల్లో మా కుటుంబం, మా రక్త బంధువులు ఉన్నారు. కొంతమంది ఆ పాతలకు వదిలిపెడదాం. ఇప్పుడు మా నాన్న వాళ్ళు, మా పెద్ద నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు కొంతమంది కొడుకులు బిడ్డలు మంచి చదువుకొని ఇప్పుడు కొంతమంది పోలీసు నౌకరీ చేస్తున్నారు, కొంతమంది ఏదేదో జాబులు చేస్తున్నారు. అంటే జాబులు చేస్తే ఏంటంటే కొద్ది గొప్ప ఆర్థికంగా లేకపోతే శరీరకంగా మంచి పని చేయాలని వాళ్ళు చదివిస్తుంది. ఇప్పుడు మన ఆశ ఏంటంటే నా కొడుకు మంచి చదువుకోవాలి, డాక్టర్ రావాలి, ఇంజనీర్ రావాలని చెప్తే మనం చెప్తున్నాం. నువ్వు తాగుతూ నీ కొడుకుని చదివించగలుగుతావా? చదివించలేవు. డబ్బులు కట్టుకోగలుగుతావా? కట్టుకోలేము. దేవుని బిడ్డారా, మనం మంచిగా ఉంటే నీ బిడ్డని నీ కొడుకుని చదివించాలనుకుంటే వాడు మంచి చదువుతాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నాకు ఈ మాట చాలా ఇష్టం తెలుసా? అందుకని మా నాన్న దేవుడు నమ్ముకోవట్లే కానీ చెప్తూ ఉంటా. ఈయన మా నాన్న ఏం చేస్తాడు? తాగి ఎట్టి కొడుకుల్ని, కోడల్ని, మానవరాల్ని, మా పిల్లిని కూడా కొడతా ఉంటాడు, గెదుపుతూ ఉంటాడు. అదేంటి? సారదయ్యం అలా చేస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి, ఇదిగో నాన్న ఇట్ట చేసి మా అన్నోళ్ళు, మా తమ్ముడు ఫోన్ చేస్తాం. నేనేం చేశాను? యేసు ప్రభువు నమ్ముకో అంటే మాకు అదే కరెక్ట్ అంట. మీ ఇష్టం, కొట్టుకోండి చాలు. ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు రక్షించాలని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమే ముందు ఖచ్చితంగా. ఒకవేళ దేవుని చిత్తము, దేవుడు వాళ్ళని దర్శిస్తే వాళ్ళు కూడా నమ్ముకుంటారు. హల్లెలూయా. వాళ్ళు కూడా నమ్ముకుంటారు. దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటుంటే పాత జీవితం మనము అంటే మనకు కూడా తాగబోతుంటే మనకు కూడా ఇష్టం ఉంటుందా? నువ్వు తాగుతున్నా అంటే నీ భార్య ఆహా మా ఆయన మంచి తాగుతున్నా, జబర్దస్త్ ఉన్నారని అంటదా? అనదు. అదే ఒకవేళ నీ భార్య తాగుతుంది అంటే అబ్బా మా మంచి మేడంగా తయారైంది, మంచి తాగబోతు జాబ్ చేస్తుందని మనం ఆనందిస్తామా? ఆనందించిన బాధ ఉంటుంది. ఇగో తాగబోత భార్య నాకు దొరికింది. పిల్లల్ని చూడదు, బిడ్డల్ని చూడదు, కొడుకులను చూడదు, బిడ్డలు చూడదు, నాకు ఉండి పెట్టదు కూడా. చూడండి, ఇలాంటి ఇంతమంది ఆడవాళ్ళని చూశాను, ఇలాంటి తాగుబోతులు మొగల్ని ఇంతమందిని చూశాను. దేవుని బిడ్డ అలాంటి అడ్డమైన పనులు చేసి అడ్డగోలే ప్రాణం పోయినాయి. మా బావగారు ఉన్నాడు, సొంత మంచి జబర్దస్త్ లావు ఉండేటు, వాడు అడ్డమైన పనులు చేసి అడ్డంగా పోయాడు, నక్సలైట్లు చంపేశాడు. దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్నాను కానీ చర్చికి రాలేదు. దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ఏమంటున్నంటే ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని మాట వింటే, యేసు ప్రభుతో ఉంటే నీ జీవితం మారుతుంది. యేసు ప్రభుని నువ్వు నమ్ముకోకపోతే, యేసు ప్రభుని మాట వినకపోతే, యేసు ప్రభుని మందిరికి రాకపోతే, యేసు ప్రభుని నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితం మారదు. హల్లెలూయా. దేవుని బిడ్డ నీ జీవితాన్ని మారదు, నీ బతుకు మారదు, నీ జీవితాన్ని మారదు. కానీ గమనించాలి ఏంటంటే ఎవరైనా తాగబోతుని, తిరగబోతుని, దొంగని, నరహత్తుకుని, రౌడీని, గుండెని ఎవరైనా మార్చగలిగిన నీ భూమి మీద ఉన్నాడా? లేడు. ఏ మానవుడికి మార్చలేడు. కానీ యేసు ప్రభు మాత్రం ఖచ్చితంగా గుండాని, రౌడీని, తాగబోతుని మార్చుతాడు. మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ. కానీ ఇక్కడ ఏమంటుంటే ప్రతి నమ్ముకున్న విశ్వాస అయినా, నమ్మలేని వారైనా వారి జీవితాలు మారాలంటే, వారి బ్రతుకు మారాలంటే మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు నమ్ముకొని పాపం విడిచి కంప్లీట్గా పాపం విడిచి దేవుని మందిరికి ప్రతి ఆదివారం మనం దేవుని మందిరికి వెళ్ళాలి. అది ఆజ్ఞ.
ఏమనిందో ఆయన తెలుసా? 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరంలో వెళ్ళి నువ్వు దేవుని స్తుతించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మారుతావు, మంచివాడిగా నువ్వు మారుతావు. దేవుని మాట వినాలి, దాన్ని పాటించాలి. దేవుని బిడ్డ, ఈరోజు శాత కాని కొంతమంది ఉన్నారు, కొందరు ఉన్నారు చేత కాని బతికే వాళ్ళు, చేత కాని భక్తి చేసేటోడు విశ్వాసులు ఉన్నారు, కొందరు సేవకులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డ, కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ వెళ్తే మాయమాటలు చెప్తే డబ్బు వస్తుంది, అది వస్తుంది అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధానం నిజంగా దేవునిలో నిలబడలేరు, దేవుని నిజంగా వాళ్ళ జీవితాన్ని దేవునికి ఇవ్వరు, దేవునికి నిజంగా ప్రార్థన చేయరు, దేవుని నిజంగా ఆరాధించరు. చేస్తే నిజమైన భక్తి కాదు, నిజమైన విశ్వాసి కాదు, నిజమైన క్రైస్తుడు కాదు. దేవుని బిడ్డ, కొన్ని సంఘాలు ఇలాంటి పరిస్థితి ఉన్నాయి. పేరుకే దేవుని నమ్ముకున్నాం అయ్యగారు అంటారు. అయ్యగారు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అయ్యగారు కనపడ్డాడనుకో వందనాలు అంటారు, తర్వాత వందనాలు కూర్చున్నాయి. దేవుని బిడ్డ, కానీ నిజమైన దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు అంటే వేషధారులారా నా దగ్గర నుండి తొలగిపోని అన్నాడు. పరలోకంలో వెళ్ళేటప్పుడు మార్గంలో ఒక దేవదూత ఉంటుంది. చూస్తే నీ చరిత్ర చూసి నీ వేషధారమైన భక్తి చేసేవనుకో, నువ్వు ఏమంటే నువ్వు ఇక్కడి నుండి తొలగిపో అంటది. దేవుని బిడ్డ, అలా కాదు, ఆసామాస ఏదో మనము గాలిగా బ్రతకొద్దు. మన క్రైస్తవ జీవితం విలువైన జీవితం, మనం పరలోకం వెళ్ళవలసిన జీవితం. ఇంకొక జన్మలో మనం ఇంకొక జన్మించేవారం. ఇంకొక జన్మ అంటే ఎక్కడ? పరలోకంలో మళ్ళీ బ్రతుకుతాం. కరం ఉండదు, కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు. యేసు ప్రభుత్వం మనం ఉంటాం. చూడండి ఎంత గొప్ప భాగ్యం, చూడండి ఎంత గొప్ప భాగ్యం. యేసు ప్రభుత్వం ఉంటే, యేసు ప్రభుత్వం నువ్వు ఉండాలంటే, పరలోకం నువ్వు చేరాలంటే నువ్వేం చేయాలంటే భూమి మీద యేసు ప్రభు కోసం నీతిగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, పాపం లేని వాడుగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒక భక్తుడు పాట రాశాడు. నువ్వు డిగ్రీ చదువుకున్నా, నువ్వు గద్ద ఎక్కున్నా, అన్ని యేసు లేకపోతే సున్నా. దేవుని బిడ్డ, పాటలు వాక్యాన్ని బట్టే పాటలు రాశారు. కానీ మనం ఏం చేస్తామంటే పాట పాడతాం, అర్థం చెయ్యం, వాక్యం వింటాం, అర్థం చెయ్యం. దేవుని బిడ్డ, ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసం బ్రతకటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మనకు తెలిసి నువ్వు చెప్పండి, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు స్వర్గానికి వెళ్తావు. యేసు ప్రభుని నమ్ముకో, అది ఒక మార్గం, మంచి మార్గం, మంచి బ్రతుకునిచ్చే మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం, నేను తప్ప ఎవరు తండ్రి దగ్గర చేరలేరు. నువ్వు దేవుని మందిరం, యేసు ప్రభు మందిరంలో నువ్వు వస్తే, యేసు ప్రభు మాట వింటే, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? తండ్రి దగ్గరికి వెళ్తావు, పరలోకం వెళ్తావు. ఈరోజు యవనస్తులు కూడా చూడండి భయంకరంగా తయారయ్యారు. యవనస్తులు ఆడపిల్లలు కూడా భయంకరంగా తయారయ్యారు. దేవుని బిడ్డ, గమనించండి. నీ ఇంట్లో మంచి జరగాలంటే, నీ ఇంట్లో చెడు జరగాలన్నా, మంచి జరగాలన్నా, మనం దేవుని నామాన్ని ఎత్తి పట్టుకొని జీవించాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటే, అది కూడా నీ జీవితము పాపం లేకుండా ఉండాలి, నువ్వు పాపం లేని వాడు ఉండాలి, నువ్వు కొత్త జీవితం నీకు మన మంచిది. మనం చూడండి, చూద్దాం. నేను ఫేస్బుక్లో చూశాను, అంటే మన ఇండియా అంటే పెండతో సమానంగా ఉందంట. పెండ అంటే అర్థం తెలుసు కదా, పెండతో సమానం. ఎవరు ఫేస్బుక్లో పెట్టారు, ఆ దేశము బిర్యానీ అంట, ఇంకొక దేశం ఏం పెట్టారబ్బా, ఏదో పెట్టారు, 3 పెట్టారబ్బా ఫేస్బుక్లో పెడితే. అక్కడ మన దేశంలో ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ ఫోటో ఉంది, అక్కడ పెండ ఉంది. ఇదిగో భారతదేశం పరిస్థితి. ఇంకొక దేశంలో చూస్తే ఇదిగో అక్కడ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నాడు, అక్కడ బిర్యానీ ఉంది. ఇంకొక దేశంలో ఏదో పెట్టాడబ్బా, 3 పెట్టారు, ఈ 2 గుర్తుంది. చూడండి, ఈ ఎందుకు వస్తే తెలుసా? మన దేశం విమర్శ ఎందుకు వస్తే తెలుసా? మనం చేసే చెడ్డ పనుల వల్లే. ఈ 2024 సంవత్సరం, ఆ 2000 ఎంత
23, 24, 25 భయంకరంగా చిన్న చిన్న ఆడపిల్లల్ని ఏం చేస్తుందంటే పాడు చేసి చంపుతున్నారు. ఇక్కడ కొత్తగూడెంలో ఒక అమ్మాయిని పాడు చేసి నాకు దక్కలేదని ఆ అమ్మాయిని పాడు చేసి 20 ముక్కలు చేసి పాతి పెట్టినట్టు వార్తలు వచ్చింది. దేవుని బిడ్డ, ఎంత మానవత్వం లేదు, మానవ జాతికి బుద్ధి జ్ఞానం లేదు, ఎంత దుర్మార్గుల్లో తయారయ్యారు తెలుసా? భార్యను కూడా చంపే పరిస్థితికి వచ్చింది, పిల్లలను కూడా చంపే పరిస్థితికి వచ్చింది మన భారతదేశంలో. దేవుని బిడ్డల మానవత్వము లేదు, మానభాగంగా చేస్తున్నారు. మానవత్వం లేదు, ప్రేమ లేదు, నీకు జాలి లేదు, కనికరం లేదు. మానవుడు అంటే నీకు విలువ లేదు. లోకంలో విలువ లేదు మానవుడికి, కానీ విలువ ఉంది. కానీ ఆ విలువని మనం ఏం నిలబెట్టుకోవట్లే, దాన్ని పాటించుకోలేదు దేవుని బిడ్డ. కానీ దేవుని దృష్టిలో మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఎంతో విలువైన వారం. ఇప్పుడు లోకంలో నమ్మలేని వారందరూ కూడా దేవుడు ఏం చేస్తారంటే అందరూ రక్షించబడాలనేది దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అందుకే నశించిపోయిన దానికి వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకంకి వచ్చాడు. మనుషు కుమారుడుగా లోకానికి యేసు ప్రభు వచ్చాడు. దేవుని బిడ్డారా, నువ్వు నేను రక్షించబడ్డామంటే ఇది దేవుని కృప, ఇది గొప్ప ధన్యత. ఈరోజు మీ తల్లిదండ్రులను చెప్పండి, ఈరోజు మీ స్నేహితులను చెప్పండి, ఈరోజు మీ అన్న తమ్ములను చెప్పండి, ఈరోజు మీ అక్క చెల్లెలను చెప్పండి, ఈరోజు మీ తల్లిదండ్రులు చెప్పండి, ఈరోజు ఇంటి పక్కనే చెప్పండి. చూడండి, కల్లార మా ఊళ్ళోని చూస్తున్నా తెలుసా, యేసు ప్రభువుని నమ్ముకొని చక్కగా ఉండేటోడు లోకంలో పోయి చెప్పలేని బాధ, తీర్చలేని దుఃఖము వచ్చి చిన్నయ్య ఏంటి మనిషికి ప్రాణం తీస్తున్నాయి. ఏంటి లోక జీవితం, లోక వ్యసన, లోక జీవితం, లోకాన్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, సారాన్ని ప్రేమించి, కోటల బీర్లను ప్రేమించి ఏమైపోతున్నారు? పాడైపోయి భార్యను భర్త చంపుతున్నాడు, భర్త భార్యను చంపుతున్నాడు. దేవుని ఎందుకు? జీవితం మారట్లేదు, నీ బతుకు మారట్లేదు. ఛత్తీస్గఢ్ ఉన్న నీ జీవితం మారట్లేదు, తెలంగాణలో ఉన్న నీ జీవితం మారట్లేదు, ఆంధ్రలో ఉన్న జీవితం మారట్లేదు, ఈ భారతదేశం నుండి ఇంకొక దేశంలో ఉన్న నీ జీవితం మారట్లేదు. ఏం బతుకు? కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది. దేవుని బిడ్డలు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ జీవితం కొత్తగా మారాలి. ఎవరు మారుస్తాడు? మీ నాన్న మారుస్తాడా? మీ బాబు మారుస్తాడా? మీ అయ్య మారుస్తాడా? మార్చలేడు. వాళ్ళ మాట చెప్తారు. ఈరోజు కూడా నేను దేవుని సేవకుడిగా మీకేం చెప్తున్నానంటే, మీ మమ్మీ మారాలంటే, మీ డాడీ మారాలంటే, మీ తమ్ముడు మారాలంటే, మీ అన్న మారాలంటే మీరు ఒక మాట చెప్పండి. ఎంత బాధ అయినా, ఎంత ఘోర పాపినైనా యేసుక్రీస్తు మార్చుతాడని చెప్పండి. హల్లెలూయా! యేసుక్రీస్తు మార్చుతాడు. నువ్వు యేసు ప్రభు దగ్గర నువ్వు వాడిని తీసుకురా, దేవుని మందిరికి నువ్వు తీసుకురా. నేను చూశాను, మా గ్రామంలో ఒక గూండా వచ్చింది. గూండా అంటే ఫస్ట్ గూండాగా పనిచేసినట్ట. గూండా చేసి ఆయన తర్వాత దేవుడు గూండా పనిచేస్తూ ఏంటంటే జైలు ఉన్నాడంట. జైలు నుండి యేసు ప్రభు రక్షించాడంట. జైలు నుండి రక్షించి ఆయన ఏం చేసింది తెలుసా? అప్పుడు మా జాన్మార్క గారు చర్చి కడుతున్నాం. ఆ చర్చిలోనే పిలిపించున్నాం. ఏం లేదు, పిల్లర్చులు లేపాం, బేస్మఠం వేసాం. అక్కడ ఆ రోజు ఆయన వాక్యం చెప్పాలి. కొత్త చర్చి కడుతున్నాం కదా, పెట్టె నిండి డబ్బులు తెస్తున్నాడేమో నేను అనుకున్నాను. అప్పుడు నాకు తెలియదుగా. ఆ పెట్టెలో మనం బట్టలు పెడతాం, చిన్న పెట్టె ఉంటుంది చూడు, సూట్ కేట్ అంటారు, దాంట్లో బైబిల్ పెట్టుకొని తెచ్చి. అంటే బైబుల్ అంటే దేవుని వాక్యం అంటే మనం మర్యాద ఇవ్వాలి. అది ఆ దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. బైబుల్ దాంట్లో పెట్టుకు, పెద్ద బైబుల్ దాంట్లో పెట్టుకొని తీసుకొచ్చి పెట్టే ముందు పెట్టుకుని ఇప్పుతున్నాడు. డబ్బులు ఏమో చూస్తున్నాడు, లెక్క తప్పిపోయిందేమో నేను అనుకుంటాను. చూస్తే పెద్ద బైబుల్ తీశాడు. అక్కడి నుండి తీస్తే ఏందబ్బా, వేరే హైదరాబాద్ నుండి వచ్చాడు కదా, ఏదో మన చర్చికి ఏమో సహాయం చేస్తానని చెప్తే సూట్ కేసులో బైబుల్ పట్టుకొని వచ్చారంటే, బైబుల్ ఎంత విలువైన తెలుసా అన్నాడు. బైబుల్ ఎంత విలువైన తెలుసా? బైబుల్కున్న విలువ ఈ దేశంలో ఏ పుస్తకంలో కూడా విలువ లేదు. హల్లెలూయా! నువ్వు బైబుల్ని మంచి కాపాడితే బైబుల్ని కాపాడుతుంది. బైబుల్ని మనం ఏం చేస్తాం? తీసుకుపోయి ఎక్కడ బీరువాలో పెడతాం,
తీసుకుపోయి ఇక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడతాం. పెట్టకూడదు అలా. నీ బైబిల్ నువ్వు జాగ్రత్త నువ్వు ఉంచుకుంటే, నీ బైబిల్ నువ్వు చదువుకోవాలి, దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. అప్పుడు ఆ బైబిల్ నీకు ఏం చేస్తుంది తెలుసా? కాపాడుతుంది. ఆ బైబిల్ ఏం చేస్తుంది తెలుసా? నీకు బ్రతికిస్తుంది. ఆ బైబిల్ ఏం చేస్తుంది తెలుసా? నీకు రక్షిస్తుంది. ఆ బైబిల్ ఏం చేస్తుంది తెలుసా? నీకు పాపము నుండి, సావు బ్రతుకుల నుండి విడుదలై నీకు అనుగ్రహిస్తుంది. చప్పలు దేవుడు నామని మాయపరుచుకుంటాం. దేవుని ఎంత మన దేవుడు తన మాటలు మన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, మనం దేవుని వాక్యం బాగా వినాలి. ఏడుపు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. నాకు తెలుసా ఎంత మాట, ఈ మాటకి మించి ఇంక వేరే మాట లేదు. ఈ మాటకి మించి వేరే మాట లేదు దేవుని బిడ్డ. అందుకే ఏమంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? ఐగుప్తు ప్రజల్ని కానాను దేశం తీసుకెళ్ళాలని. ఎట్లా? పెద్ద సముద్రం అంట, సముద్రం అడ్డం ఉంది. ఎలా వెళ్ళాలని ఈ ప్రజలంతా బాధపడుతుంటే మోసే ప్రార్థన చేయగల ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలు చేశాడు. నీ రోగం పెద్ద లెక్క కాదు, నీ దుఃఖం పెద్ద లెక్క కాదు, కానీ నువ్వు దేవుని కోసం పవిత్రంగా ఉండటాన్ని నేర్చుకో. పాపం లేనివాడుగా ఉండటాన్ని నేర్చుకో. అబద్ధం లేనివాడుగా నువ్వు ఉండటాన్ని నేర్చుకో. దొంగతనం చేయకుండా ఉండటాన్ని నేర్చుకో. దొంగతనము చేయకుండా ఉండటానికి దేవుని కోసం ఉండటాన్ని నేర్చుకోవాలి దేవుని మీద. అందుకే ఇక్కడ ఏమంటుంటే పాతే గద్దించి నూతన అవును, కొత్తగా అవును. ఈరోజు నీ జీవితం కొత్తగా మారాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విసర్జించాలి. ఒక మాట చూడండి, మీకు చక్కటి మాట, మీకు యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. చక్కటి మాట దేవుని బిడ్డ, అసలు చక్కటి మాట దేవుని బిడ్డ. ఆ మాట వింటే ఇంకా మన హృదయం వెలిగించబడుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. కూర్చోడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, దాంట్లో 2-3 వచనాలు అనుకుంటాను దేవుని బిడ్డ. ఆ 1వ వచనం చదవండి. ఒక మనుష్యుడు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చాలండి. చూడండి దేవుని బిడ్డలు, ఇక్కడ ఏమంటాడు? నేను చదువుతాను చూడండి. నేను ఎక్కడ ఉండి చదువుతానంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునందు భయభక్తి కలిగి చెడితనము విసర్జించిన వాడు. హల్లెలూయా. చెప్పబడి దేవుని బిడ్డ, అసలు ఎంత బాగుంది ఈ మాట చెప్తే చచ్చినోడు కూడా బతికేటట్టున్నాడు. తెలుసా? చూడండి, నీ జీవితంలో, నీ బతుకుని, నీ కుటుంబాల్ని, నీ భార్య బిడ్డల్ని పాడు చేస్తుంది ఏంటిది అనుకుంటున్నావు? చెడితనం, చెడి వ్యసనం, చెడి జీవితం, తాగబోతు జీవితం, తిరిగిబోతు జీవితం, గొడవల జీవితం, ఫైటింగ్ జీవితం. నీకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. నువ్వేం చేయాలి? ఎంత పెద్దోడైనా, ధనమున్నోడైనా, ధనం లేనోడైనా, జ్ఞానవంతుడైనా, చదువుకున్నోడైనా, డిగ్రీలు చదువుకున్నాడైనా దేవునికి మాత్రం లోబడవలసిందే. హల్లెలూయా. దేవుని నమ్మి, దేవుని లోబడి, దేవుని మాట విని నీవు పాపాన్ని విసర్జించినప్పుడు నీ జీవితం కొత్తగా మారుతుంది. హల్లెలూయా. నీ జీవితం అప్పుడు కొత్తగా మారుతుంది. దేవుని బిడ్డారా, ఈరోజు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామయ్యా, మా జీవితాన్ని మారట్లేదు. దేవుడు ఎందుకో మాకు మార్చలేదు. ఎందుకు మారుతా? నువ్వేం చేస్తున్నావు తెలుసా? చెప్తున్నావు, మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభు మా పట్ల ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు తెలుసా? నువ్వు చర్చికి వస్తూ పక్కగా చెడ్డ పనులు చేస్తున్నావు, చర్చికి వస్తూ తాగుతున్నావు, చర్చికి వస్తూ సుట్ట తాగుతున్నావు, చర్చికి వస్తూ బీర్లు తాగుతున్నావు, చర్చికి వస్తూ కోటలు తాగుతున్నావు, చర్చికి వస్తూ సారా తాగుతున్నావు, చర్చికి వస్తూ తంబాకు తింటున్నావు, చర్చికి వస్తూ కాయినాలు గుట్కెలు తింటే నీ జీవితం ఎట్ట మారుతుందా? మారదు.
దేవుని బిడ్డారా, ఏ సేవకుడి దగ్గరైనా వెళ్ళి అడగండి, నా జీవితం మారాలంటే ఏం చేయాలా అయ్యగారు అని అడగండి. ఎంత పెద్దోడి దగ్గరైనా వెళ్ళండి, ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? నువ్వు యేసు ప్రభువుని నమ్మి పాపం విడిచి బ్రతకాలంటాడు. దేవుని ఆజ్ఞ అది. అందుకే ప్రాసపడి భారం మోసుకుంటాడు సమస్తలో రానా. వీడు ఏం చేస్తాడు తెలుసా? అన్ని భారాలు తన కడుపులో పెడతాడు, నెత్తిలో పెడతాడు. నా బాధ తీర్చేవాడు ఒక్కడు లేడు అంటాడు. ఎవరు తీరుస్తాడు నీ బాధ? లేని అవమానాలు తీసుకొచ్చి, లేని నిందలు తీసుకొచ్చి, లేని పనికిరాని మాటలు నువ్వు కడుపు నిండు పెట్టుకొని నీ బాధ ఎవరు తీస్తారబ్బా? తీర్చలేడు. యేసు ప్రభు తప్ప ఎవరు నీ బాధ తీర్చలేడు. యేసు ప్రభు తప్ప ఎవరు నీ దుఃఖాన్ని తీసివేయలేడు. యేసు ప్రభు తప్ప ఎవరు నీకు బాగు చేయలేడు. హల్లెలూయా దేవుని బిడ్డలు. అందుకనే ఈంటంట ఆ దేశంలో ఈంటంట మంచి యథార్థవంతుడు. నీ జీవితం యథార్థంగా ఉండాలి. యథార్థం అంటే అర్థం ఏంటి? యథార్థం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చెప్పండి. భయభక్తి కాదు. యథార్థం అంటే ఏంటంటే నువ్వు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నట్టే చెప్పాలి. మళ్ళీ యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే యేసు ప్రభు ఏమన్నాడు? పాపం విడిచి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండమన్నాడు యేసు ప్రభు. నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభువుని నమ్ముకున్నా నీ పేరుకే చెప్తున్నావు. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ నుండి చర్చిలో నుండి ఇంటికి పోతే అంత చెడ్డ పనులే, చెడ్డ కార్యాలే. దేవుని బిడ్డలు, యేసు ప్రభు నమ్ముకున్నాడు, పాపం చేయొద్దని చెప్తున్నాడు యేసు ప్రభు. మనం ఏం చేస్తున్నాం? ఈ పేరుకి యేసు ప్రభు నమ్ముకున్నామంటాం, పక్కన పోయి అన్ని రోత పనులు చేస్తాం. దేవుని బిడ్డారా, ప్రతి క్రైస్తవుడికి ఈ మాట వర్తిస్తుంది. దేవుని బిడ్డ. అందుకే పాప యోబు గారంట ఆ దేశంలో ఒక్కడే యథార్థవంతుడు, ఒక్కడే న్యాయవంతుడు. మనం ఏం చేస్తాం? ఉదాహరణ చెప్తాను, ఏనండి ఉదాహరణ చెప్తాను, ఇంకా మీకు అర్థమైనట్టు చెప్తాను. ఈరోజు నేను చెప్తాను ఏమని చెప్తానంటే చెప్తా. జోగనంలో ఉన్నా, ఈరోజు నువ్వు ఒక్కడే వచ్చినావు కదా, మరి భార్య పిల్లలందరూ రావాలి కదా అని చెప్పి, వచ్చే వారం అందరు భార్య పిల్లలందరూ రావాలని చెప్పినప్పుడు ఈ ఖచ్చితంగా నువ్వు చెప్పాలి నీ భార్య అని చెప్పినప్పుడు ఈయన వెళ్ళి ఆ మాట విన్నాడు కానీ ఇంటికి వెళ్ళినాక అని చెప్పకపోతే ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? మనదే తప్పు. నువ్వైనా నన్నైనా అంతే. ఇప్పుడు ఏంటంటే మనం చర్చికి వెళ్ళేటోళ్ళు దేవుని బిడ్డలు, ఏదైనా భార్య బిడ్డలు అందరూ అంట దేవుని దగ్గరికి వెళ్తే దీర్ఘాయుసవంతులు అవుతాం. దేవుని బిడ్డ మంచి సుఖశాంతుల జీవితం, మంచి దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి కాపాడుతాడు. కానీ మనం ఇంకా ఈ రోజు కూడా నేను భార్య ఏం తేలేదంటే అయ్యగారు చెప్పాడు, ఈరోజు వచ్చే వారం నీ భార్యను తీసుకురాని అయ్యగారు చెప్పడానికి, వచ్చే వారం కూడా నేను భార్యను తీసుకురాకుండా నేను నా పిల్లలు నేను వస్తే భార్యను చెప్పలేదు నేను తేలేదు. తప్పు ఎవరిది? నాయదే. కానీ అందుకనే చెప్పకపోతే తప్పు. ఇప్పుడు యేసుప్రభు అనేది ఏంటంటే యేసుప్రభుని నమ్మి పాపం విడిచి మీరు జీవించాలని అన్నారు. ఏంటంటే పాపం విడిచి యథార్థంగా పవిత్రులుగా పరిశుద్ధులుగా మీరు యేసుప్రభు కోసం జీవించాలన్నారు. ఇప్పుడు మన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? విశ్వాసులు ఏం చేస్తున్నారు? మన సంఘంలో కాదు, ప్రతి సంఘంలో కొంతమంది ఇస్క్రియ ఊదాలంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యగారు అంటే చెప్తారు ప్రతి వారం. అంటే దేవుడు అంటే భయం లేదు, దేవుని మాట అంటే నీకు భయం లేదా? దేవుని విన్నారా? దేవుని మాట వినాలి, పర్ఫెక్ట్ వినాలి, దాన్ని పాటించాలి. దాని ప్రకారము నువ్వు నడిస్తే నీ జీవితం నెల రోజుల్లోప నీ జీవితం మారకపోతే చెప్పు, దేవుడు నీతో మాట్లాడకపోతే చెప్పు. నువ్వు సరిగ్గా భక్తి చేయాలి, సరిగ్గా ప్రార్థన చేయాలి, సరిగ్గా దేవుని మార్గంలో నడవాలి, నీతి మార్గంలో నడవాలి. ఇరుకు మార్గం, దేవుని మార్గం అంటే ఇరుకు మార్గం. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుంటే యథార్థవంతుడు అని అంటుడు, నేను దేవుని బిడ్డను. అందుకనే యోబు ఏం చేస్తాడు తెలుసా? నిజంగా దేవుని నమ్ముకున్నాడా, నిజంగా శ్రమ వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన ఒక్కడి దేవుని పక్షాన నిలబడ్డాడు. హల్లెలూయా. తన భార్య దూషించింది, తన పిల్లలు చనిపోయారు, తన భార్య చనిపోయి కోట్ల ఆస్తి ఒక్క క్షణంలో ఒక్క రోజున నష్టమైపోయింది. అదెందుకు నష్టమైపోయింది తెలుసా? తన భార్య పిల్లల వల్ల నష్టమైపోయింది. చూడండి, తన భార్య పిల్లల వల్ల
నష్టమైపోయింది. దేవుడు చెప్పిన మాట వినవు, అయ్యగారు చెప్పిన మాట వినవు, సేవకుడు చెప్పిన మాట నువ్వు వినవు. వినకపోవడం వల్ల నీకు నష్టం జరిగింది. కానీ ఈ భార్య పిల్లలంతా దేవుని దూషించారు. దేవుడు చేయొద్దు అనే పని చేసి ఆస్తి, పశువులు, మేకలు అంత మొత్తానికి నష్టమైపోయింది. యోబు గారికి మరి ఏమొచ్చింది తెలుసా? కుష్టి రోగి. ఆ రోగంతో ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టాడా? చూడండి ఈనాటి విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసా? మంచిగా ఉన్నారు కానీ బుద్ధి మారట్లేదు. మంచిగా ఉన్నారు, చర్చికి రావట్లే. మంచిగా ఉన్నారు, మనసు మార్చుకోవట్లే. దేవుని బిడ్డారా, అంటే నీకు పాస్టర్ గారు వచ్చి రోజు మంచి కాస్ట్లీ సబ్బు తీసుకొచ్చి స్నానం చేపిస్తాడా? ఏమనుకుంటున్నారు విశ్వాసులు? దేవుని బిడ్డారా, అది నిజమైన విశ్వాసులు. కానీ సేవకుడు దేవుని వాక్యం ఏదుందో అది యథార్థంగా బోధించవలసిందే. ఆయన వింటే బాగుపడతాడు, వినకపోతే నాశనం అయిపోతారు. అంతే, రెండు మార్గాలు. యేసు ప్రభుని నమ్మి తన జీవితాన్ని మార్చుకుంటే బాగుపడతాడు, మార్చుకోకపోతే ఆ నరకానికే గతి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకని ఏమంటుంటే యోబు గారు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, నూతన జీవితాన్ని పొందుకున్నాడు. రోగం వచ్చింది, దెయ్యం మనకేం చేస్తుంది? యేసు ప్రభుని నమ్ముకున్నాక దెయ్యము, సాతాను, భూతము మనకు గందరగోళం చేస్తూనే ఉంటుంది, గడిబిడి చేస్తూనే ఉంటుంది, మనల్ని రోగాలు, జబ్బులు అన్ని తీసుకొస్తూనే ఉంటుంది. మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, వైద్యం చేపియాలి, దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని కోసం బ్రతకాలి, అది నిజమైన విశ్వాసం. ఈయన అదే పని చేస్తున్నాడు. ఎవరు? యోబు గారు. ఎంతో మంది వైద్యుల్ని పిలిపించి వైద్యం చేపిస్తున్నాడు, తగలేనంగా ఏం చేస్తాం? దేవుడు ఏదో ఒక చేస్తాడులే అని విశ్వాసంతో ఉన్నాడు. కానీ అందుకే ఏమైతే యథార్థవంతుడు, న్యాయవంతుడు నాయి దేవుడు ఎందు భయభక్తి కలిగి చెడితనము విసర్జించాడు. చెడితనం అంటే చెడి జీవితాన్ని విడిచిపెట్టి కంప్లీట్గా పరిశుద్ధుడిగా జీవించాలి. దేవుని బిడ్డారా, జీవించాలి. మనము ఎప్పుడు పరిశుద్ధులుగా మన జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటే అప్పుడు నుండి దేవుని భయపడి ఉండాలి. దేవుని భయపడి దేవుని ప్రార్థించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామని మాయపరిచినప్పుడు నీకేం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. హెచ్చిస్తాడంటే నీకు దీవిస్తాడు. దేవుడు నీకు మంచివాడుగా మారుస్తాడు. దేవుడు నీకు నీతిమంతుడిగా మారుస్తాడు, బలవంతుడిగా మారుస్తాడు. నీకు 10 మంది నీ మీద అప్పనిందలు పెట్టినా నీ ఎదుట నిలబడలేరు, నీతో మాట్లాడలేరు. హల్లెలూయా. దేవుని బిడ్డ మాట్లాడలేదు. నేను అంటగా ఇది నేను నమ్ముతున్నా. నువ్వు ప్రజలకి ఎంత మేలు చేసినా ఆ ప్రజలు నువ్వు చేసిన మేలును కలురాలు చూస్తున్నారు, కానీ వారు నీకు చెడిదే చెప్తారు, నీకు నిందలే పెడతారు, అపనిందాలు ఏలం చేస్తారు. దేవుని బిడ్డలు. కానీ మనం నమ్మవలసింది వాడు ఇలా చెప్పాడు, వీడు అలా చెప్పాడు, వెనకింటోడు ఇలా చెప్పాడు, ముందింటోడు ఇలా, ఈవిడ నమ్మాల్సిన అవసరం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దేవుని కంటే ప్రార్థన చేయాలి, దేవుని ప్రార్థన. అందుకనే మనం ఏంటంటే ప్రార్థన చేస్తంట వాడి కంటికి కనపడకుండా పోతాడంట. దేవుడు అట్ట చేస్తాడు. దేవుని సేవకుని, దేవుని బిడ్డల్ని, దేవుని పరిచర్ని నువ్వు ఏదైనా అప్పనింద పెడుతున్నావా, నిందలు పెడుతున్నావా, గొడవలు పెట్టుతున్నావా, ఏదైనా నువ్వు లేనిపోని చెప్తున్నావా, నువ్వు ఇలాగే చెప్పే మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు. దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో క్రీస్తునందున్న ఎడల నువ్వు నూతన సృష్టి. ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్టే ప్రతి సేవకులైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, మన సంఘము, మన విశ్వాసులు జీవితాన్ని మార్చుకోవాల్సింది ఉంది. మన జీవితం ఎందుకు మారదబ్బా? ఎందుకు మారదు? నువ్వు చెడిదానికే ఇట్లా కౌలు చేసుకుంటే పోతుందా? పోదు. నువ్వు ఇదే నాకు సుట్టే కావాలి, నాకు పొగే కావాలి, నాకు తంబాకే కావాలని నువ్వు అన్నీ తీసుకొని ఇంట్లో కుప్ప పెడితే నీ జీవితం మారుతుందా? ఏది ఎక్కడో ఉన్న వాటికి నువ్వు తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? ఇంట్లో పెడుతున్నావు. ఇంట్లో పెట్టింది కాక నీ ఏం చేస్తున్నావు? నీ కడుపులో పోస్తున్నావు. ఎట్లా మారుతుంది? తెలుసు. తాడి పెరిగినట్టు పెరిగే నీ బుర్ర పని చేయలేదా అంటారు లోకంలో, నీ బుద్ధి లేదా అంటారు లోకంలో.
కానీ విశ్వాసులు కూడా అలా తయారయ్యారు. దేవుని బిడ్డ విశ్వాసులు కూడా అలా తయారు. హల్లెలూయా, దాని స్తోత్రం. ఒక్క మాట మనము చూద్దాం. చూడండి, ఒక్క మాట చూద్దాం. సామెతల గ్రంథం ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. నువ్వు మూసుకో. 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. ఇంకా నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏమంటుంది? ఈయన యోబు గారిని కుష్టి రోగం వచ్చింది, ఆస్తి నష్టమైంది, భార్య పిల్లలు మొత్తం చనిపోయారు. ఆయన కుష్టి రోగితో ఒక్కడే మిగిలిపోయారు. నేను చనిపోను, దేవుడు నాకు పుట్టించాడు, ఎంతకాలం బ్రతికిస్తాడు అంతకాలం నేను బ్రతుకుతాను. దేవుడు ఒకవేళ నాకు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్తాడు. నేను మాత్రం దేవుని దూషించను, నేను మాత్రం దేవునికి ఇష్టం లేని పని నేను చెయ్యను. మీరు కూర్చోండి. ఏంట్రా ఇట్రండి, అట్టుండని కూర్చో కూర్చో. చూడండి దేవుని బిడ్డారా, చూడండి. ఈరోజు మన విశ్వాసం ఏంటి? కొద్దిగా నొప్పి వచ్చినా, కొద్ది కడుపు నొప్పి వచ్చినా, తల నొప్పించిన అయ్యగారు 2 రోజులు అయింది, అస్సలుగా ఉణుకు పుట్టిస్తుంది. ఏం విశ్వాసం ఏంటి? ఉణుకు పుట్టిస్తుందంట. అయ్యగారే ప్రార్థన చేయాలంట. నువ్వేం నమ్ముకున్నావు? దెయ్యం నమ్ముకున్నావా, దేవుని నమ్ముకున్నావా? ప్రార్థన లేదా? ఒక్కసారి సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఆదివారం ప్రార్థన చేస్తాడు, లేకపోతే ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన. నువ్వేం చేయాలి? ప్రార్థనతో జీవించాలి. భార్య పిల్లలంతా నీ కుటుంబాలు, నీ ఇంట్లో పొద్దున సాయంత్రం ప్రార్థనతో, లేచినప్పుడు ప్రార్థనతో, పడుకున్నప్పుడు ప్రార్థనతో, పని చేసినప్పుడు ప్రార్థనతో, వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. హల్లెలూయా, దేవుని బిడ్డలు. అందుకని ఇక్కడ ఏమంటుంది తెలుసా? నీకు భయం లేదు, నీకు భక్తి లేదు. నువ్వు ఇటు కూర్చో. నువ్వేం పని చేస్తున్నావు? ఇటు కూర్చో, ఇటు రా, అటు కూర్చో. చందు ఇటు కూర్చో. దేవుని బిడ్డారా, ఇక్కడ ఏమంటే, ఇక్కడ ఏం చెప్తుంది? 10వ వచనం, యెహోవాయందు భయభక్తు కలిగి ఉండుటయే జ్ఞానముకు మూలం. ఈరోజు జ్ఞానం లేక చనిపోతున్నా. భార్యను ఎలా చదువుకోవాలి, పిల్లల్ని ఎలా చదువుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా చేయాలనేది జ్ఞానం, బుద్ధి లేకుండా చనిపోతున్నారు. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతాయి తెలుసా? మార్కెట్లో దొరకదు, సీఎం పిఎం దగ్గర దొరకదు, ప్రధానమంత్రి దగ్గర దొరకదు. ఈరోజు రాజకీయాలు కూడా చెడ్డ వ్యాపారాలు చేస్తున్నారు తెలుసా? ఏంటి? డబ్బు ఉంటే రాజకీయం చేయగలుగుతామని. దేవుని బిడ్డారా, చెడ్డ వ్యాపారాలు చేస్తున్నారు. మోడీ గురించి చాలా చెడ్డ న్యూస్లు వస్తున్నాయి తెలుసా? దేవుని బిడ్డ. కానీ గమనించండి, ఎవరు మనల్ని మోసం చేసినా దేవునికి ఎవరు మోసం చేయలేరు. కానీ దేవుని మనం అప్పగించాలి. అందుకని ఇక్కడ ఏమంటే, నీకు జ్ఞానం కావాలి, నీకు బుద్ధి కావాలి, నీకు అక్కలు కావాలి, నీకు మంచి మైండ్ కావాలి, నీ పిల్లలకి. అందుకనే యేసుప్రభు ఏంటంటే, వయసు ఎందు జ్ఞానం ఎందు మనం ఎదగాలి. ప్రతి ఒక్కరు విశ్వాసి పిల్లలు, భార్య పిల్లలంతా ఎక్కడ ఎదగాలి? దేవుడు ఎందు ఎదగాలి. ఈరోజు ఏం చేస్తా? మా అన్న ఉన్నాడు పోలీస్, మా అన్న ఉన్నాడు నక్సలైట్ పోలీసు. నీకు ఎవరేం చేయలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు రారు, మనల్ని రక్షించలేరు, మన ఆత్మను కూడా రక్షించలేరు. ఒకరోజు ముద్దు కూడా పెట్టలేరు వాళ్ళు. దేవుని బిడ్డ, మా అన్న జాబ్ చేస్తున్నాడు, మా అన్న ఇంజనీరు, మా అన్న డాక్టర్ కూడా కాపాడలే. ఈ కరోనా మూమెంట్లో చాలా మంది డాక్టర్లు చనిపోయారు, డాక్టర్లే వాళ్ళు చనిపోయారు. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు మాత్రం మనం యేసు ప్రభు నమ్ముకొని రోగం వచ్చినా, జబ్బు వచ్చి చనిపోయినా మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంలో వెళ్తాం. అది విశ్వాసం ఉండాలి విశ్వాసులకి, అది విశ్వాసం ఉండాలి సేవకుడికి.
దేవుని బిడ్డలు. అందుకనే మనము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తుందంటే జ్ఞానం కావాలి. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. భయం లేని కోరి అంటే బజార్లు గుడ్లు పెడితే తాను పిల్లలు అయితాయా? కావు. ఈరోజు లోకంలో ఉన్న తాగబోతులు ఏం చేస్తారో తెలుసా? తాగి భార్య పిల్లల్ని తీసుకుపోయి నడి రోడ్డు మీద పెడుతున్నారు. భార్య ఒక్కెళ్ళి, పిల్ల ఒక్కెళ్ళి, పిల్ల కొడుకు ఒక్కెళ్ళి వెళ్తున్నారు. ఏమైపోతున్నారు? తారుమారిపోయి బికరైపోయారు. ఇంతమంది చూస్తున్నారు దేవుని మీద. ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నేను, సేవకులు కొంతమంది పిలుస్తూ ఉంటారు. దేవుని బిడ్డ గమనించండి, నీ భార్య, భర్త, నీ పిల్లలు, నీ కొడుకులు మంచిగా జబర్దస్త్ ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవునందు భయభక్తి కలిగి ఉండాలి. అందుకని క్రీస్తు నందు ఉన్నప్పుడు నువ్వు నూతన సృష్టిగా మారుతావు. నూతన బతుకుగా నీకు నూతన బతుకు, నూతన జీవితం, నూతన జ్ఞానం, నూతన బుద్ధి దేవుడు నీకు ఇస్తాడు. గమనించు. అందుకని ఆది నువ్వు క్రీస్తు యేసు నందు నేడల నువ్వు నూతన సృష్టిగా మారినప్పుడు అంట నువ్వు పాపాన్ని ఏం చేస్తావో దూరంగా ఉంటావు. పాపాన్ని దూరంగా ఉంటావు. యోబు ఏం చేస్తున్నాడు? పాపాన్ని దూరంగా ఉన్నాడు. తన రక్త బంధువులు చెప్పారు వచ్చి, యోబు గురించి చదువుకుంటే చక్కటి విషయం. తన రక్త బంధువులు వచ్చారు. చూడండి, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. నీవు కూడా యెహోవాను దూషించి, లేకపోతే యెహోవాని దూషించి చనిపోరాదు, లేకపోతే యెహోవా దేవుని విడిచిపెట్టరాదని అన్నారు తన రక్త బంధువులు. లేదు, మీరు సహాయం చేయకపోయినా నాకు దేవుడే కావాలి. దేవుని బిడ్డ, అది విశ్వాసం అండి, అది విశ్వాసం. ఈరోజు విశ్వాసం, ఆ సేవకుడు మంచోడు కాదు, ఈ సేవకుడు మంచోడు కాదు, ఆ సేవకుడు మంచోడు కాదు, ఇక్కడ పోయి అక్కడ 4 రకాలు చెప్తారు, అక్కడ పోయి ఇంకొక చోట 4 రకాలు చెప్తారు. నువ్వు రోగం పోవాలని, నీ బాధ పోవాలన్నా నువ్వు నీ మందిరంలో, మీ సేవకుడు, స్థానిక సేవకుడు మందిరంలో వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్గొను, ఉపవాస ప్రార్థన చేయి, ఆదివారం ప్రార్థన చేయి. నీ రోగం ఎందుకు పోవు? సేవకుడు ఏమైనా డాక్టరు? సేవకుడు ఏమైనా దేవుడా? ఎవరు చెప్పండి నీకు? కాదు. దేవుని బిడ్డ, సేవకుడు దేవుడు అని ఎప్పుడు మనం అనుకోవద్దు. సేవకుడు ఎలా వాడుకుంటాడు, నీకు నాకు అలాగే వాడుకుంటాడు. నువ్వు ప్రార్థనలు ఉంటే చిన్న పిల్లల్ని కూడా వాడుకుంటాడు, తెలుసా? చిన్న పిల్లల్ని కూడా దేవుడు వాడుకున్నాడు, బైబిల్ ఉన్నారు. దేవుని బిడ్డ, కానీ ఇక్కడ ఏమంటున్నట్టే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానంకు మూలం. ఇంకా విన్నారు 11వ వచనం ఏం చెప్తుంది తెలుసా? 11వ వచనం ఏం చెప్తున్నంటే, నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును. మీ బాబు కాదు కాపాడింది, మీ నాన్న కాదు కాపాడింది. హాస్పిటల్ మనం వెళ్ళినా వాళ్ళు శరీరానికి వైద్యం చేస్తారు, ఆత్మని వైద్యం చేస్తారా? నువ్వు హాస్పిటల్ వెళ్ళినా కోటి రూపాయలు పెట్టి నువ్వు చనిపోయిన గడి వస్తే నువ్వు చచ్చిపోతావు. కానీ దేవుడు బ్రతికే సిద్ధం ఉంటే, దేవుని సిద్ధం నీలో ఉంటే, నువ్వు కోటి రూపాయలు పెట్టినా 10 రూపాయలు పెట్టినా హాస్పిటల్ వెళ్ళి 10 రూపాయలు పెట్టి ట్రీట్మెంట్ చేయించినా నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుని బిడ్డ, లోతుగా నేను చెప్తున్నా, మీకు పై చెప్పట్లా, లోతుగా చెప్తున్నా దేవుని వాక్యం. దేవుని బిడ్డ గమనించండి. కొద్ది రోజులు బ్రతకని జీవితం సారకి, సుట్టకి, కోటకి, బీరుకి, ఏంటి వీటికి వాటికి, నీ భార్య పిల్లలతో కూడా నువ్వు సక్రమంగా ఉండవు. ఉంటావా? ఉండవు. తాగుడుతోనే ఉంటావు. దేవుని బిడ్డ, ఇది కాదు నిజమైన జీవితం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు అంటే మంచి జీవితం ఇస్తాడంట. ఈరోజు నువ్వు క్రీస్తు నందు ఉన్న ఏడాలని కొత్త జీవితం దొరుకుతుంది. క్రీస్తులో యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు కొత్త జీవితం. యేసు ప్రభు వస్తే నీకు నూతన జీవితం. ఒక యోబులాగా నువ్వు యేసు ప్రభు కోసం జీవించగలిగితే నువ్వు పోరా, నువ్వు ఇటు పోరా. ఓ దేవుని బిడ్డ, అందుకని ఏమంటున్నంటే యోబులాగా జీవించాలంటే, ఒక క్రీస్తులాగా నేను కూడా జీవించాలనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? క్రీస్తు నందు భయభక్తి కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానంకి మూలం అంట. నీకు జ్ఞానం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, నీకు శక్తి, బలము, సర్వ సంపదను దేవుడు ఇస్తాడు.
మన టైం లేదు కానీ సర్వ సంపదను దేవుడు ఇస్తాడు. మనం మర్చిపోదు దేవుణ్ణి. అందుకనే నీకంట మంచి ఆరోగ్యం ఇస్తాడంట. ఆరోగ్యం ఉంటేగా రూపాయి సంపాదిస్తాం, ఆరోగ్యం ఉంటేగా భార్య పిల్లల్ని మనం సాదుకుంటాం కదా. ఈరోజు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని పాడు చేసే దుర్మార్గులు ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నేను చెప్తున్నా ఏంటంటే, క్రైస్తువుల బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని సంగమా, మనం దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలు అంటే నేను రాజు కొడుకులాగా బ్రతకాలి. మన ప్రభు రాజు, మనం కూడా రాజులం. ఒక చోట వాక్యం ఉంటుంది, రాజు కొడుకు ఏమవుతాడు తెలుసా? రాజు అవుతాడు. మనం యేసు ప్రభు రాజు, మన రాజు. మనము రాజు మన తండ్రి అనే దేవుడు రాజు అన్నప్పుడు మనము రాజు బిడ్డలం, మనం కూడా రాజులం. అలా బ్రతకాలి. నీకు గడ్డి కూర్చున్నా, తిండి లేకపోయినా, గంజి నీళ్ళు తాగి కూడా పాపం లేనికుంటూ బతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ మాటల దేవుడు దీవించునగాక. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని వెలిగించునగాక. ఈ మాటల ద్వారా మనల్ని దేవుడు బలపరచునగాక. ఈ మాటల ద్వారా ఈ 2025వ సంవత్సరం అంతా దేవుడు కాపాడునగాక. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడాడు. దేవుడు, అయ్యా నీకు వందనం. మోకరించి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా నేను పనికి రాని వాడు, యేసయ్యా వందనాలు ప్రభు. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తూ, యేసయ్యా రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి ప్రభా. యేసయ్యా నీకు వందనం. తండ్రి నీకే స్తోత్రము నాయన. ప్రాణముంత కాలము అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్యా నీకే స్తోత్రము నాయన. ఈ సమయంలో జ్ఞాపకం చేయి, క్రీస్తు యేసు నందు ఉన్న ఏడన నీకు నూతన జీవితం అన్నావు. మాలో ఇంకేలంటే లోటుపాటు ఉన్నాయేమో, మాలో ఇంకేలంటే పాపం ఉందేమో, మాలో ఇంకేలంటే రోగం ఉందేమో, మాలో ఏలంటే బాధ ఉందేమో, యేసు నామములో నువ్వు తొలగించి ప్రార్థన చేయి. యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా యేసయ్యా నీకు వందనం. అయ్యా తండ్రి, లోకమంతా పాడైపోతుంది, సంఘాలంతా పాడైపోతున్నాయి, సంఘ బిడ్డలంతా పాడైపోతున్నారు తండ్రి. యేసయ్యా నీకు వందనం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రము నాయన. వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా తండ్రి, ఈ రోజు నుండి మా మనసు మార్చుకుంటాం ప్రభు, మా జీవితాలు మార్చుకుంటాం ప్రభు, మా బ్రతుకు మార్చుకుంటాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. మీరు సహాయం చేయమని అందరినీ తండ్రి, పిల్లల్ని మొదలుకొని పెద్దవారికి అందరినీ మీరు దర్శించండి, మీరే మాట్లాడండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిమిత్తిన పరిచర్య, నిమిత్తిన సేవ, నిమిత్తిన సంఘాన్ని యేసు నామములో నీ చేతులు సమర్పిస్తాం తండ్రి. పాడైన సంఘ బిడ్డలు తిరిగి వచ్చుదురుగాక. అయా పాడైపోయిన సంఘ బిడ్డలు తండ్రి, లోకంలో పడిపోయిన బిడ్డలు, నూతన ఆత్మలు, నూతన కుటుంబాలు యేసు నామములో వచ్చుదురుగాక. యేసు నామములో రక్షించబడుదురుగాక. యేసయ్యా నీలోనే కొత్త జీవితం, నీలోనే కొత్త బతుకు, కొత్త జీవితం, కొత్త జ్ఞానం తండ్రి దొరుకుతుంది నాయన. ఈ సమయంలో జ్ఞాపకం, ఈ సమయంలో జ్ఞాపకం, నీ మాటలు విని, నీ మాటలు విని మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించే కృపను అనుగరించండి, అనుగరించండి, అనుగరించి సాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. నీకు వందనాలు. అందరు మౌనంగా ఉందాం, అందరు మౌనంగా ఉందాం. మీ మనసులో మీరు ప్రార్థన చేయండి. ఎలాంటి తప్పులు దారి నడుస్తున్నారు, ఎలాంటి మార్గంలో నడుస్తున్నారు, నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డారా, నీవు పాపం జీవితంలో ఉంటే
పాపం బ్రతుకులో ఉంటే నీకు మరణము తప్ప వేరొక మార్గము లేదు. అదే క్రీస్తు నందున్న ఎడల నీకు కొత్త జీవితం, కొత్త బ్రతుకు నీకు దొరుకుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు మరి దేవునికి నువ్వు ఆనుకొని ఉన్నావా? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? దేవుని బిడ్డ గమనించు, నీ జీవితం, నీ బ్రతుకు దేవుని చేతిలో పెట్టు. దేవుని చేతిలో పెట్టు. నీ మనసు దేవుని చేతిలో పెట్టు. దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, మీ మనసులో మీరు ప్రార్థన చేయండి. తండ్రి, ఎంతమంది నీ వాక్యం విన్నారు, ఎంతమంది నీ వాక్యాన్ని అంగీకరించారు, ఎంతమంది ప్రభువా అటండి ఎలాంటి లోటుపాటులో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అటండి తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. తండ్రి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం. మోకరించిన ప్రతి బిడ్డల్ని యేసు నామములో మీరు ప్రభువా బలపరచుదురుగాక, యేసు నామములో మీరు దీవించుదురుగాక, యేసు నామములో దీర్ఘాయుస్సు అనుగ్రహించుదురుగాక, యేసు నామములో పాడైపోయిన బిడ్డలు తిరిగి కట్టబడుదురుగాక, యేసు నామములో రోగాల్లో, బాధల్లో, దుఃఖముతో, జబ్బులతో ఉన్నవారు యేసు నామములో రక్షించబడుదురుగాక, యేసు నామములో రక్షణ పొందుదురుగాక. యేసయ్యా, ఈరోజు సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్యా, నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం, నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారందరినీ మీరు దర్శించునగాక, మీరే మా మానవ నేత్రాలు వెలిగించునగాక. అయా మమ్మల్ని ప్రభా ప్రార్థనతో, విశ్వాసముతో నీ యందు మేము జీవించుదుమగాక. తండ్రి, నీకు వందన. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలు, వాక్య పరిచయలో తండ్రి మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు. ఆ ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇది మా గొప్పతనం కాదు, ఇది నీ నామానికి మహిమ కలుగునుగాక, నీ నామానికి మహిమ కలుగునుగాక, నీకే స్తుతి కలుగునుగాక, నీ నామానికి గొప్ప చెయ్యునుగాక. మేమందరం కలిసి నీ నామాన్ని గొప్ప చేయాలి, నీ నామాన్ని ఎత్తి పట్టాలి. నాయన, ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేయండి, ఈ గ్రామం అంతా రక్షించబడాలి. నూతన ఆత్మలు, నూతన కుటుంబాలు వచ్చుదురుగాక. ఇంతవరకు మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.